ఫస్ట్ టైం నేను మూవీ చూస్తున్నాను. అండ్ నా సీన్సే నేను చూసుకున్నాను డబ్బింగ్ అప్పుడు. ఆ తర్వాత ఎవరి సీన్స్ చూసుకోలేదు. ఇప్పుడు ఓవరాల్ మూవీ చూసినప్పుడు చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అసలు ఫస్ట్ హాఫ్లో మాత్రం మీ పాత్ర ఎలా ఉందంటే మొత్తం హీరో గారితో పోటీ పడినట్టుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అదే నాకు నచ్చింది. సార్ నాకు స్టోరీ చెప్తున్నప్పుడు కూడా జనరలీ హీరోయిన్ పాత్రలు ఎలా ఉంటాయంటే హీరో లవ్ లైఫ్ లేకపోతే హీరో జర్నీ సపోర్ట్ చేయడం. ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండే ఒక ఆల్మోస్ట్ హీరో జర్నీకి ఒక బర్డెన్ లాగా, ఒక స్టాప్ సైన్ లాగా. సో అది నాకు చాలా నచ్చింది. అలాగే కొన్ని లవ్ స్టోరీలు ఇప్పుడు ఈ జనరేషన్లో జరిగేవి ఎంచుకోవాలని చూస్తారు హీరోయిన్స్. కానీ మీరు పాత కథ ఎంచుకోవడానికి మీకు ఎలా అనిపించింది? అంటే పాత కథే అండి, 1996లో జరిగేదే. కానీ లవ్ స్టోరీ ఇస్ దేర్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ ఉంది. అండ్ ఇంత పెద్ద ప్రొడక్షన్తో మూవీ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. సో నేను అలా ఏం అనుకోలేదు. కొత్త హీరో అనగానే ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పరిచయం హీరో అనగానే మీరు ఏమనుకున్నారు? ఏమనుకోలేదు. నేను యాక్చువల్లీ ఆకాష్తో సెట్ మీద రాకముందు వర్క్షాప్స్ చేశాం. అక్కడే మా పరిచయాలు జరిగాయి కాబట్టి సెట్ మీద వి వేర్ వెరీ ఫ్రెండ్లీ. ఐస్ బ్రేక్ అంతా వర్క్షాప్ అప్పుడే అయిపోయింది. అండ్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్ అండి. మీరే చూస్తుంటారు, తన ఫస్ట్ మూవీలో అసలు లేదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు ఒక తెలుగు అమ్మాయి మంచి హీరోయిన్ దొరికింది అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తెలుగు స్పీకింగ్ ఉమెన్ ఆర్ కమింగ్ అప్. ఇంకా న్యాచురల్గా అనిపిస్తుంది చూసేటప్పుడు కూడా. చాలా అథెంటిక్గా సౌత్ ఇండియన్ లుక్, సౌత్ ఇండియన్ ఫేస్ ఉన్నప్పుడు వెరీ నైస్. అసలు సినిమాలో చూస్తే అసలు మీరు మేకప్ వేయనట్టు అనిపిస్తుంది. అంటే లైట్ కోసం కొంచెం మేకప్ వేసాను కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ వాస్ అ లిటిల్ న్యాచురల్. అలాగే డైరెక్టర్ గారు శేఖర్ గారితో ఎలా అనిపించింది? శేఖర్ గారు మల్టీ టాలెంటెడ్ అని, రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అన్ని డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసుకుంటూ సెట్ని అంత కామ్గా పెట్టి చాలా బాగా అవుట్పుట్ తీసుకొచ్చారు. అలాగే మీ తోటి నటులు ఎలా అనిపించింది? ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ వాజ్ బ్రిలియంట్ అండి. నాకైతే సీన్స్ ఎక్కువ మటుకు ఆకాష్తో అండ్ సాహితీతో ఉండే. బోత్ ఆఫ్ దెమ్ వేర్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు చూసినప్పుడు ఐ ఫీల్ ఎవ్రీ వన్ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్స్. అలాగే రాఘవేంద్రరావు గారు మీకు ఏమైనా చెప్పారా ఇలా చేయి ఇలా చేయు? లేదండి. అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ కోర్స్ హీ మోటివేటెడ్ బీ మై సేయింగ్ బాగా చేయమ్మా, విలేజ్ రోల్, పెద్ద బొట్టు పెట్టుకో, కాజల్ పెట్టుకో, లుక్ బాగుంటుంది, అవన్నీ అలా మోటివేట్ చేశారు. ఈ ఇది కొత్త సినిమాతోనే మీరు పరిచయం అవుతున్నారు కదా, పెద్ద పెద్ద స్టార్లను కొత్త సినిమాతోనే కలుస్తున్నారు. చిరంజీవి గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, సునీత మేడం కానీ, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటుందండి. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు టైంకి వచ్చేది. అండ్ వాళ్ళు ప్రతి చిన్న డీటెయిల్ ఎంత కేర్ తీసుకుంటారో అదంతా నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికి చాలా టైం పడుతుంది. కొన్ని సినిమాలు చేసే వరకు పెద్ద స్టార్లను కలవలేరు. మీరు తొందరలోనే ఫస్ట్ సినిమాతోనే కలిసారు. అవును, ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ. అంటే ఆ బ్రహ్మానందం గారిని, వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని అందరికీ వెళ్ళి ట్రైలర్ చూపించడం జరిగింది. సో నన్ను కూడా తీసుకెళ్ళడం ఇస్ వెరీ లక్కీ. చిరంజీవి గారు ఏం చెప్పాడు? చాలా అంటే వీడియో ఉంది, చాలా న్యాచురల్గా చేశానని చెప్పారు. అండ్ ఆయనకి ట్రైలర్ నచ్చింది. ఐ హోప్ఫుల్లీ హీ విల్ సీ ద మూవీ అండ్ లైక్ ఇట్. కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు? కొత్త ప్రాజెక్టులు అంటే ఇప్పుడు దేవకట్ట గారి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానండి సోనీ లివ్లో. దట్ ఈస్ ద వన్ ప్రాజెక్ట్ ఐమ్ డూయింగ్.